బాలు మీనా కలిసి శివాని ఎలా అయినా ఎగ్జామ్స్ రాయనివ్వాలని చెప్పని ఒక ప్లాన్ అయితే చేసి ఇంకా అక్కడికి ప్రిన్సిపల్ దగ్గరికి అయితే లెక్చరర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత, ఏంట్రా నువ్వు నీ తాపీ బాటిలు మీ అక్కకు తెలియకుండా ఉండాలని చెప్పని నీ బ్యాగ్లో పెడితే దాన్ని నువ్వు నాకు తెచ్చి ఇవ్వవా అని చెప్పని ఇంకా ఆ లెక్చరర్ ముందే ఇంక గొడవ చేసినట్టుగా అయితే నాటకం ఆడతారు. ఇంకా ఆ లెక్చరర్ అయితే, సరే అమ్మా మీ తమ్ముడు నేను ఎగ్జామ్స్ రాయనిస్తాను, ఇలాంటి వాళ్ళని ఇక్కడ కాదు పోలీసులకు పట్టించాలని చెప్పని పోలీసులకు ఫోన్ చేశాను అని చెప్పనని పోలీసులు పట్టించేశాడు. అయ్యో ఏంటండి, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఇక్కడ అని చెప్పని బాలునైతే పోలీసులు తీసుకొని వెళ్తారు. ఇప్పుడు కానీ ఇది నిజం కాదు, అబద్ధం తెలిసింది అంటే ఇంకా శివ మన ఇద్దరిని నమ్మడు అని చెప్పనైతే ఇంకా బాలు అయితే వెళ్తాడు. ఇంకా శివ అయితే, అక్క అలాంటి మొగుడు నీకు ఉండని అవసరం లేదని చెప్పనంటే, నోరు ముయ్యరా నువ్వు, తను నిన్ను ఎగ్జామ్స్ రాయనిచ్చడానికి ఇదంతా నాటకం ఆడాడు మీ బావ అని చెప్పని ఇంకా శివతో అసలు నిజం చెప్పేస్తుంది. అయ్యో అక్క, బావ నిజంగా చేయలేదా, నా బ్యాగ్లో పెట్టలేదా, నేను బావను క్షమాపణ అడగాలక్క అని చెప్పని ఇంకా శివాన్ని తీసుకొని ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి అసలు నిజం అయితే చెప్తారు. ఇంకా అలా చేయడం తప్పు కదా అంటే, లేదు మేడం, ఎవరో చేసిన దానికి నా తమ్ముడు బలైపోయాడు, అందుకని ఈ నాటకం ఆడాల్సి వచ్చింది అని చెప్పనేటప్పటికీ, సరే మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అని చెప్పని ఇంకా శివ అయితే, బావా నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించి బావా అంటే, నువ్వు బుద్ధిగా చదువుకొని నువ్వు మంచి మార్గంలో ఉండాలని నేను కోరుకున్నాను ఇప్పుడు అని చెప్పనని ఇంకా బాలు అయితే శివాని అంటాడు. ఇంకా మీనా అయితే ఇంట్లో అత్తయ్యకి కానీ తెలిసిందంటే ఇంకా అత్తయ్య ఏమవుతుందో అని